అందరికీ నమస్కారం అండి. నేను మీ రేవతి. ఈ వీడియోలో నేను విషు ఫొటోస్లో నాకు బాగా ఇష్టమైన ఫొటోస్ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక ఫోటోని ఇప్పుడు డ్రా చేయబోతున్నాను. అన్నిటికంటే నాకు కృష్ణుడి గెటప్లో ఉన్న ఫోటో అయితే బాగా ఇష్టం. అది బర్త్డేకి డ్రా చేసి ఫ్రేమ్ చేసి ప్రజెంట్ చేద్దాం అనుకున్నా, కానీ ముందుగానే అది డ్రా చేశాను. ఇప్పుడు జూన్ 13న విషు బర్త్డే ఉంది. అప్పుడు ఈ ఫోటోని డ్రా చేసి తనకి చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇదేదో పెద్ద గిఫ్ట్లా కాదు, కానీ తన పైన నాకున్న ప్రేమని ఇట్లా ప్రజెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక అమ్మగా, ఒక ఆర్టిస్ట్గా ఇది ఇట్లా విషు ఫోటోని అట్లా డ్రా చేయడం నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. నేను ఇన్ని ఇయర్స్ ఈ పెయింటింగ్ అని డ్రాయింగ్ అని వదలకుండా నేను నేర్చుకున్నందుకు ఇన్నాళ్ళకి నాకు దాని ఫలితం దక్కింది. విషు ఫోటో ఒకటి అయినా పర్ఫెక్ట్గా డ్రా చేయగలుగుతున్నాను. వీటిని వాడి కోసమైనా ఇవన్నీ నేర్చుకున్నానా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం బ్రతకాలి, అన్నీ ఫేస్ చేయాలి అన్నది పిల్లల్ని చూసుకునే మనం ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటాం కదా. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. కాబట్టి నాకు ఎన్ని అవర్స్ అయినా ఇట్లా టైం స్పెండ్ చేసి వాడి ఫోటోని నా చేతులతో నేను డ్రా చేసి వాడికి చూపిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, కానీ నాకైతే ముందు సాటిస్ఫైయింగ్గా ఉంది ఇది నేను డ్రా చేసి నాకు నేను చూసుకోవడం అనమాట. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి డ్రాయింగ్ ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ బర్త్డే వీడియో నేను అప్లోడ్ చేస్తాను. కుదిరితే లైవ్ కూడా పెడతానమాట యూట్యూబ్లో. అందులో కూడా మీరు మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి విషు డ్రాయింగ్ ఎలా ఉందో లాస్ట్ వరకు చూసేద్దాము రండి.